எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் ಎಚ್ಚರಿಕ್ಕಿರದು. ಮಾಡುವುದು ಮತ್ತು ಆಕ್ಷೇಪಾರ್ಹ ರೀಲ್ಗಳನ್ನು కరమైన రీల్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. అతిక్రమించిన ఎడల చట్టపరమైనటువంటి చర్యలు తీసుకున్నారు. பக்தர்களுக்கு அறிவிப்பு. திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது, எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமை. எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం ఇవాళ కుటుంబ సభ్యులతో చేసుకుని వివిధ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి పెద్ద ఎత్తున ఈరోజు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి వారికి టీటీడీ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేకమైన సదుపాయాలు కలిగించి ఎవరికి ఇబ్బంది రాకుండా మరి దర్శనం చేయించి భోజనాలు, ఉచిత భోజనాలు, ఉచిత బస్ సర్వీసు చేయడం ఇది చాలా సంతోషకరమైన విషయం. అలాగే తెలంగాణ నుంచి కూడా మా యొక్క శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలకు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం సదుపాయాలు కల్పించి లెటర్ ఇచ్చి ఇక్కడ చాలామంది ఇక్కడికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు మా వివాహ మహోత్సవ సందర్భంగా 30 సంవత్సరాలు నేను మా ధర్మపత్ని ఈరోజు వెడ్డింగ్ యానివర్సరీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని వారి ఆశీర్వాదం పొంది తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ తప్పకుండా అధికారం రావాలని చెప్పి భగవంతుడిని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ మరి అందరికీ బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది.